అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారు సులభతరంగా చేసుకునే విధంగా ఏదైనా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము అవకాశము అన్నీ ఉన్నట్లయితే మీకు ఆసక్తి అన్నీ కుదిరినట్లయితే తప్పనిసరిగా మీ ఇష్టదేవత ప్రార్థనతో పాటుగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, ఆదిత్య హృదయం వినడం, అంటే ఆదిత్య హృదయం చేసుకోవడం, అలాగే ప్రతిరోజు నిత్యం కనబడతాడు కాబట్టి సూర్యభగవానుడు ఆయనకి నమస్కారాది కార్యక్రమాలు చేయడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆశించిన ఫలితాల్లో మంచి అభివృద్ధి, ఆరోగ్యం, అభివృద్ధిగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఎందుకంటే గోచారీత్యా చెప్పుకుంటున్న ప్రతిరోజు చెప్పుకునే ఈ ఫలితాలలో స్వల్పమైన సమస్యలు ఏ రోజు ఆ రోజు ఏదైనా ఎదురవుతున్నట్టుగా ఉన్నా దానికి సంబంధించి ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, ఈ రకమైన పరిహారాలు లాంటివి చేసుకోవడం వల్ల కొంత ఆధ్యాత్మిక వృద్ధి, పనుల్లో ఆటంకాలు తొలుగుతూ ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. నమస్కారం.